హాయ్ ఫ్రెండ్, నేను మీ టీఆర్కే. అయితే ఈ 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ ఒక న్యూస్ అయితే నడుస్తుంది. అదే యూట్యూబర్ వర్షిని హత్య మన కోరుట్లలో జరిగిందనమాట. అయితే అమ్మాయి వీడియోస్ అవి చూస్తుంటే చాలా ముచ్చటగా, చాలా ముద్దుగా ఉంది అమ్మాయి. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ అమ్మాయి. అమ్మాయి ముద్దు ముద్దు మాటలతోనే అంత మంచి వీడియోలు వాళ్ళ అన్నయ్యలతోని కానీ, ఇంకా ఆమె ఫ్రాంక్స్ కానీ అవి చూస్తుంటే చాలా బాగుందన్నమాట. అయితే అలాంటి అమ్మాయిల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇష్టపడతారు, అందరూ ఇష్టపడతారు. కానీ ఆ ఇష్టపడే దాంట్లో కూడా కొందరు ఉంటారు లుచ్చాగాళ్ళు. ఆ లుచ్చాగాళ్ళను ఎవరు ఏంటిదని తెలుసుకునేది ఆ అమ్మాయి పేరెంట్స్, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకొని చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకు ఇష్టం లేకున్నా అబ్బాయి అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ లాగానే ఉంది ఇది. తర్వాత అమ్మాయిని తీసుకువెళ్ళి అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు సరే ఉండండి, ఇంకెక్కడో బయట ఎందుకు అనేసి వాళ్ళ దగ్గరనే వాళ్ళకు ఇల్లరికం లాగా ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చేసి అందులోనే ఉండడం జరిగింది వాళ్ళు. అయితే తర్వాత ఒక నెల తర్వాత గ్రాండ్ గా వాళ్ళు ఫంక్షన్ కూడా, వాళ్ళ పెళ్లి ఫంక్షన్ కూడా వైష్ణవ్ వాళ్ళ అమ్మ నాన్న చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, అమ్మాయి 17 సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పుడు పెళ్లి జరిగింది. దాదాపు చనిపోయే సమయానికి తను 4-5 నెలల గర్భవతి అమ్మాయి. అలాంటి అమ్మాయిని అంత కర్కశంగా చంపేసిండు అంటే, తనని హరిబాబు వల్ల అమ్మా నాన్న తనని ఎంత మోటివేట్ చేసిరో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే వానికి అమ్మా నాన్న కంపల్సరీ అలా ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు ఫోన్ చేసిన వల్ల ప్రతిసారి ఎప్పుడు చంపిస్తావు, ఎప్పుడు చంపిస్తావు, ఎప్పుడు చంపిస్తావు, ఇదే ఇక వాడిని చెప్పి 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 వాడిని మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టు నాకు ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఆడు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తనను అలా అమ్మా నాన్న కాదు అన్న అమ్మాయిని లవ్ చేసి అంత మంచిగా పెళ్లి చేసుకున్నా గానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తనను ఒప్పుకొని వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకున్నారు అంటే వాళ్ళంత మంచోళ్ళు ఇంకా లేరు అనేసి ఇక్కడ మనకు ఈజీగా అర్థమవుతుంది. అలాంటి తల్లిదండ్రులను బాధ కలిగించే విధంగా అమ్మాయిని చంపేయడం అంటే ఇక్కడ వానంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అనేసి క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అమ్మాయి యూట్యూబర్, ప్రతి వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది, సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. అయితే ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోకు ఫాలోవర్స్, చూసే వాళ్ళు, ప్రేక్షకులు ఉంటారు కదా, వాళ్ళు తనని అడిగినట్టు కూడా వీడియోలో చెప్పింది. ఏమని అంటే, తను నీ భర్త సెల్ నీకు ఎందుకు ఇవ్వడు, పాస్వర్డ్ ఎందుకు ఇవ్వడు, ఏంది అది ఇది అనేసి ఒక రకమైన అమ్మాయి బ్రెయిన్ లోకి అయితే ఒక అనుమానాన్ని ఎక్కిచ్చారనమాట. వాడిని చూస్తే వాడు వెరవ లెక్కన, వాడి ఫేసు, వాడిని ఇంకొకరు ఎవరు లవ్ చేస్తారు, అంత లవ్ చేసే అంత ముఖం కూడా కాదని అలాంటి వ్యక్తిని ఇంకెవరు ఏ అమ్మాయి లవ్ చేస్తారు అనేసి వాళ్ళు చూసిన వాళ్ళు అనుకున్నారు. నాకు అర్థం కాలే. ఈ అమ్మాయికి మాత్రం అమాయకమైన వైష్ణవిని ఈ సోషల్ మీడియాలో మెసేజ్ల రూపంలో అయితే తన మెదడులో లేని ఆలోచనలు అయితే కనిపించేవి. లేనిపోని అనుమానాలని కూడా ఆ అమ్మాయిలో కల్పించిన ప్రేక్షకులది కూడా చాలా రాంగ్ అనేసి నేను ఇక్కడ అంట. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఇచ్చుకుంటారా ఇచ్చుకోరా అనేది అది అనవసరం. అమ్మాయిని వాడు ఎంత మంచిగా చూసుకుంటాడా అనేదే ఇక్కడ అవసరం. వద్దమ్మా, మీ ఫ్యామిలీ విషయాలు ఇలాంటివి బ్లాక్స్ అన్నట్టు ఇవన్నీ వీడియోలు పెట్టవద్దు, అవన్నీ పర్సనల్ అది ఇది అనేసి చెప్పాలే గాని ఆడు ఇవ్వలేదు, నీకు ఇవ్వలేదు అంటే ఎవరితో ఉన్నది వానికి, కాబట్టి నీకు అన్యాయం చేస్తాడు. అరే ఇక్కడ అమ్మాయికి 18 ఏజ్, అసలు ఆలోచించే శక్తి కూడా లేని అమ్మాయి అంటే ఒక ఎదిగే క్రమము, ఒక నేర్చుకునే స్థితిలో ఉన్న అమ్మాయిని ఏదో రకంగా ఆమె మెదళ్ళ అనుమానాలను రేకెత్తించిన ప్రేక్షకులు, అదే విధంగా అమ్మాయి అదే ట్రాన్స్ఫర్ పడిపోయి అబ్బాయితోని గొడవలు పెట్టుకోవడము, అది ఆల్రెడీ అబ్బాయికి వాళ్ళ అమ్మా నాన్న నుంచి ఉన్న ఒత్తిడి, తర్వాత ఈ అమ్మాయి అనుమానాలు, ఇదొక ఒత్తిడి, ఇవన్నీ కలగలిపి లాస్ట్ కు ఈ స్థాయికి అంటే వాళ్ళ పంచాయతీలు జరిగినా గానీ లాస్ట్ కు క్షణిక ఆవేశం అంటారు కదా, ఆ క్షణిక ఆవేశం అనేది 2 కుటుంబాలు, కడుపులో ఉన్న బిడ్డ మరియు వైష్ణవి, ఇద్దరి ప్రాణాలని తీసే ఒక హంతకుణ్ణి ఇక్కడ చూడొచ్చు అనమాట మనం. అయితే
సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకోటి లోక్ అదాలత్ ఇంకేదేదో అనేసి చిన్న చిన్న విషయాలు పెద్దగా అవసరం లేదు, దీన్ని ఇక్కడనే మనము అన్ని కేసులన్నీ సాల్వ్ చేయాలి అనేసి ఆ దొంగని ఈ హంతకులను అక్కడనే ఇడిచిపెట్టేస్తున్నాయి కోర్టులు. అయితే అలా ఇడిచిపెట్టడం వలన ఏమవుతుంది అంటే ఇంకా ఇంతే కదా ఈజీగా ఇంకో 4 రోజులు ఉండి జైల్లో ఉండి రావచ్చు, ఎన్ని దొంగతనాలు చేసినా నో ప్రాబ్లం, ఎవరిని చంపేసినా ఏం కాదు అనే ఆలోచన కూడా కోర్ట్స్ ఈ నేరగాళ్లకు కల్పిస్తున్నది అనేసి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్లకు కఠినమైన శిక్ష అయితే కంపల్సరీ వేయాలి. ఎందుకంటే ఇక్కడ వైష్ణవి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే కోర్టు ఒకవేళ వాడిని విడిచిపెడితే తప్పకుండా మేము వాడిని చంపేస్తాము, మేము శిక్షిస్తాము అనేసి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ అంటున్నారు. అక్కడ దాకా వెళ్ళవద్దు, అక్కడ దాకా వెళ్లకుండా కోర్ట్సే వాడిని కఠినంగా శిక్షిస్తే ఇంకొకళ్ళు కూడా చేయడానికి ఆలోచన అనేదే రాదు ఇక వాళ్ళ మెదల్లో. అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ అక్కడ నేరస్తులు ఆడ మగ అని కాకుండా ప్రతి ఒక్కరికి శిక్ష అనేది సమానంగా ఉంటేనే ఇక ముందు ఇలాంటివి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఇక్కడ క్లియర్ కట్ గా నేను చెప్పదలుచుకున్న విషయం ఇదనమాట. అయితే మిత్రులారా, ఏం జరిగినా గానీ పాపం వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగింది. చిన్న పాప, చిన్న అమ్మాయి, తనకు తెలియని వయసు, తను ఒక తెలియని వయసులో తన కడుపులో ఒక బిడ్డను మోస్తూ ఉన్నా గాని ఆ కర్కశకుడు ఆమెను ఈ విధంగా చంపేయడం అయితే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీన్ని ఎట్లయినా గాని ఇంకొకరు ఈ విధంగా చెయ్యకుండా ఉండే విధంగా వాడిని అయితే హరిబాబును కఠినంగా కోర్టు శిక్షించాలనేసి నేనైతే కోరుకుంటున్నా. టెస్ట్ చేయించుకున్నా అని మీకు చెప్పాలి కదా, మళ్ళీ మీకు చెప్పకపోతే అక్క నువ్వు వీడియోస్ పెడతలేవు అది అని అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నాకు హెల్త్ బాగుంటలేదు, 2 days నుంచి ఫీవరు, గొంతు చూసిరు కదా ఫుల్ సర్దయింది, కొంచెం అర్థం చేసుకోర్రి. ఓకేనా గైస్, ఈ వీడియో తింటే మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయర్రి. నాకు వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ లేదు, అట్లాని ఎడిటింగ్ మీద కూడా లేదు, కొంచెం అర్థం చేసుకోరు గైస్, ప్లీజ్ ఏమనుకోకూరి. ఈ వీడియోలో ఏముందంటే మేము అక్కడికి పోయినాం, టెస్ట్లు చేయించుకున్నాం, గింతే, ఏం లేదు, ఏమనుకోకూరి. మీకు నచ్చిన వీడియో మేము తీస్తాం త్వరలో. ఈ వీడియో తింటే గైస్, బాయ్ గైస్. ఇష్టం లేదు, వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు, ఏమైనా ఒకటే మాట, దాన్ని చంపేరా వేరే కాడ 2 ఎకరాలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇస్తున్నారు, దాన్ని చంపేరా వేరే కాడ 2 లక్షలు ఇస్తున్నారు. చట్టం ఏం చేస్తుందో అది న్యాయబద్ధంగా చేయమానండి. ఒకవేళ చేయకపోతే ఆ చట్టాన్ని మేమైతే నిరాకరిస్తాం. తర్వాత మేమేం చేయాలో అదే చేస్తాం. వాడు బెయిల్ మీద ఎట్లా బయటకు వస్తాడో మేము అట్నే రావాలా.